హాయ్ గైస్, ఐమ్ దీప్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ వీడియో వచ్చేసి ప్రొనౌన్ గురించి అనమాట. మనం ఆల్రెడీ నౌన్ డిస్కస్ చేసాం కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ప్రొనౌన్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్, థర్డ్ వచ్చేసి నౌను, ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి ప్రొనౌన్ అనమాట. ఓకే, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీని డిస్కస్ చేస్తూ నౌను అంటే ఏంటి, నౌన్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇలా మనం డిస్కస్ చేసాం కదా. అప్పుడే మనం ప్రొనౌన్ని కూడా డిస్కస్ చేసాం. ఎలా అంటే నౌన్కి బ్రదర్ ఉన్నాడు కాబట్టి బ్రదర్ అంటే ఇద్దరు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ ఈక్వల్ రైట్స్ ఉంటుంది. కాకపోతే నౌన్ ఎలా అంటే పెద్దన్న ఎప్పుడు కూడా లీడ్ చేస్తుంటాడు. కాకపోతే ప్రొనౌన్ బ్రదర్ కాబట్టి బ్రో నౌను ప్రొనౌను అని చెప్పాం మనం. ఎప్పుడైతే నౌన్ అని పెద్దన్న లేకపోతే అప్పుడు చిన్న లీడ్ చేస్తాడు కదా. అలా అంటే నౌన్ లేనప్పుడు ప్రొనౌన్ అనమాట. అలా నౌన్ డెఫినేషన్ ఇప్పుడు ప్రొనౌన్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ రీప్లేసెస్ ద నౌన్. అంటే ఎప్పుడైనా సరే నౌను ఎలా అంటే ఏదైనా పనిపడి బయటికి వెళ్ళాడు అనుకో, అప్పుడు నౌన్ అంటే ఒక ఇంట్లో ఉన్న పెద్దాన్ని ఏదైనా పని వచ్చి బయటికి వెళ్ళాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతలన్నీ చూసుకుంటారు కదా. అలాగే అప్పుడు మనకి నౌన్ ఎప్పుడైనా లేనప్పుడు ఆ సెంటెన్సెస్లో, మనకి ఇంగ్లీష్లో సెంటెన్సెస్లో ప్రొనౌన్ ఆ బాధ్యత తీసుకుంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి ఈజ్ టీచింగ్ అని అన్నాం అనుకో, దీప్తి ఈజ్ టీచింగ్. దాన్ని ఎలా రీప్లేస్ చేస్తామంటే షీ ఈజ్ టీచింగ్, ఐ ఆమ్ టీచింగ్, అలా చెప్పచ్చు. సో అక్కడ ఏమవుంది, దీప్తి అనే నౌన్ని మనం షీ అనే ప్రొనౌన్తో రీప్లేస్ చేసాం. ఓకే, అలా ప్రొనౌన్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ రీప్లేసెస్ ద నౌన్. మనకి ఏమేమి ప్రొనౌన్స్ ఉన్నాయంటే ఐ, హీ, షీ. ఐ ఫస్ట్ పర్సన్. మనం స్ట్రక్చర్ ఆఫ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో చూసాం. మనం అసలు ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి. మనం ఫస్ట్ పర్సన్ అంటే ఐ అని, సెకండ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడేది కాబట్టి నేను, అందుకని అయ్యి. సెకండ్ పర్సన్ అయితే నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళు, కాబట్టి ఎలా అంటే హీ, షీ ఇలా చెప్తాము. ఇవి యూ, హీ, షీ, ఇట్ అండ్ హీ, షీ వచ్చేసి థర్డ్ పర్సన్ అనుకుంటా. ఎందుకంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు థర్డ్ పర్సన్ అని చెప్పేసి మనం ఇలా బట్టి వచ్చాము. కాకపోతే అది కాదు. అలా అంటే అదేమవుతుందంటే అది కొంతవరకు కరెక్ట్ అవుతుంది, కానీ అలా పట్టింది యాక్చువల్ ఎలా అంటే ఇప్పుడు మనం ఎలాంటి ఒక మాట్లాడేది కాకుండా, ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఏమైంది, అక్కడ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అనేది ఒక నార్మల్ ఇండియా అంటే ఏంటి, అది ఒక కంట్రీని అంటే ఎగ్జిస్టింగ్ కాదు, మనం పెట్టిన పేరు. అలా ఏంటంటే వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరితో చెప్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఇలా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి పర్టికులర్ సెంటెన్సెస్లో రాంగ్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి 1, 2, 3 కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సింపుల్గా మనం ఐపిఎస్ అని చెప్పేసి, కాబట్టి ఐ అంటే ఓన్లీ ఐ, పి అంటే ప్లోరల్ అంటే వి, యు, దే ఇది వస్తుంది. థర్డ్ పర్సన్ వచ్చేసి సింగులర్, హీ, షీ, ఇట్, ఇవి సింగులర్. ఇలా ఐపిఎస్ ప్లూరల్, సింగులర్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఇట్ రీప్లేసెస్ ద ప్రొనౌన్ అంటే ఏంటి, ఇది నౌన్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పాం. అవి ఏంటంటే ఐ, హీ, షీ, యు, వి, దే, ఇట్. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతవరకు చదువుకుని వచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి మరీ ఏబిసిడీలు రాని వాళ్ళం కాదు కదా. సో మనం ఒక్కొక్కసారి ఐ యూజ్ చేస్తాం, ఒక్కొక్కసారి మీ యూజ్ చేస్తాం. అసలు ఐ అంటే మీనింగ్ ఏంటి, మీ అంటే ఏంటి అనేది మనం చూడొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సెంటెన్సెస్లో మనం ఐ యూజ్ చేస్తాం, కొన్ని
సెంటెన్సెస్లో లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లోనేమో మనం మీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తే ఈ ఎగ్జాంపుల్ రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ అని చెప్పాం. రోహిత్ నాతో ఆడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్పాం? హీ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ. ఇక్కడ కూడా రోహిత్ ప్లేస్లో మనం ఏం హీ అనేది యూజ్ చేసాం. ఐ ఆమ్ ప్లేయింగ్ విత్ రోహిత్. నేను రోహిత్తో ఆడుతున్నాను. ఇక్కడ రోహిత్ నాతో ఆడుతున్నాడు అని చెప్పాం. ఇక్కడ నేను రోహిత్తో ఆడుతున్నాను. ఐ ఆమ్ ప్లేయింగ్ విత్ రోహిత్. ఐ ఆమ్ ప్లేయింగ్ విత్ హిమ్ అని చెప్పాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో మీ యూజ్ చేసాం, ఇక్కడ వచ్చేసి ఐ యూజ్ చేసాం. ఇక్కడేమో రోహిత్ యూజ్ చేసాం, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇక్కడేమో హిమ్ అని యూజ్ చేసాం. ఓకే, అసలు ఇది ఎందుకు ఇలా ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇక్కడ కూడా ఐ ఆమ్ ప్లేయింగ్, రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఐ, ఆర్ మీ ఈజ్ ప్లేయింగ్ విత్ రోహిత్, ఇలా కూడా అంటే మనం అలా కూడా రాయొచ్చు కదా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? సో అది ఎందుకు ఇలాగే రాస్తున్నాము అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో రోహిత్ అనేది సబ్జెక్టు, విత్ మీ ఆబ్జెక్ట్ అంటే అసలు డెఫినేషన్ ఏంటి? అడిషనల్ ఇన్ఫర్మేషన్ కదా. ఇందులో మీ అనేది ఆబ్జెక్ట్, విత్ మీ ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రోహిత్ ఈజ్ ప్లేయింగ్ అంటే రోహిత్ ఆడుతున్నాడు, అక్కడితోనే మనకు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చేసింది. విత్ మీ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ, బట్ ఐ ఆమ్ ప్లేయింగ్ విత్ రోహిత్ అన్నప్పుడు ఇక్కడ ఐ అనేది ఈ సెంటెన్స్లోనేమో సబ్జెక్టు, ఇది మీ అనేది ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్. సో ఇక్కడ కూడా హీ అనేది రోహిత్, ఇక్కడ రోహిత్నే మనం ఇక్కడ రోహిత్ అని యూజ్ చేసాం. ఇక్కడ ఇది సింపుల్గా తెలిసిందే ఇది, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ నౌన్ యూజ్ చేసాం, ఇక్కడైతే ప్రొనౌన్ యూజ్ చేసాం. కాకపోతే ఇక్కడ ఈ సెంటెన్స్లో చూస్తే ఐఎమ్ ప్లేయింగ్ విత్ రోహిత్ అని యూజ్ చేసాం, ఇక్కడ ఐఎమ్ ప్లేయింగ్ విత్ హిమ్ అని యూజ్ చేసాం. ఇక్కడ మనకి ఎందుకంటే ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడ మీ వచ్చింది అనేది, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్టు. సో మనం అదే నెక్స్ట్ చూద్దాం. అసలు ఏది ఆబ్జెక్ట్లో యూజ్ చేయాలి, ఏది సబ్జెక్ట్లో యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మనం రెండింట్లోని రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకుండా హిమ్ అనేది ఇప్పుడు ఎలా అంటే రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ హిమ్ అని పెట్టాం అనుకో, అతనితో ఆడుతున్నాడు రోహిత్ అని చెప్పేసి. ఇక్కడ హిమ్ బదులు హిమ్కి ఇంకా వేరే ప్రొనౌన్ ఏంటి? హీయే కదా. బాయ్స్కి హీ ప్రొనౌన్ ఏంటి? హీ కదా. రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ హీ అని పెట్టామనుకో, అక్కడ ఏమవుతుంది? ఇక్కడ హీ వచ్చేసింది, ఇక్కడ రోహిత్ వచ్చింది. అంటే ఇందులో అసలు సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి అందుకే మనకి అసలు ఏంటి ప్రొనౌన్ అంటే ఎక్కడ సబ్జెక్ట్ కేసులో ఏ ప్రొనౌన్ని మనం రీప్లేస్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేసులో ఏ ప్రొనౌన్ని రీప్లేస్ చేయాలి అనేది చూడొచ్చు. ఓకేనా? సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇవి నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే దీనికి వేరే డెఫినేషన్స్ కూడా ఉంటాయి. సబ్జెక్ట్ ప్రొనౌన్ని మనం ఎలా అంటే నామినేటివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే సంథింగ్ ఏదో పేరు పెడతారు, నాకు గుర్తులేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో మనకి డెఫినేషన్స్ అడగడు, మనకి తెలియాల్సిందల్లా అసలు సబ్జెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్టివ్ కేసులో ఏ ప్రొనౌన్ని రీప్లేస్ చేయాలి, ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ ప్లేస్లో లైక్ సంథింగ్ అలా టైంలో మనం ఎలాంటి ప్రొనౌన్ని రీప్లేస్ చేయాలి మనకు అదే తెలియాలి. ఓకే, కాబట్టి మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని చెప్పేసి చూద్దాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఐ అనే దానికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసి మీ. థర్డ్ పర్సన్ మేల్కి హీ, ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్. థర్డ్ పర్సన్ ఫీమేల్కి షీ, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్. యూకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా యూఏ. వి అయితే వీకి అజ్. దే దెమ్. ఇట్కి అయితే ఇట్టే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా. వీటికే మారుతున్నాయి. ఐ అయితే మీ, హీ, హిమ్, షీ, హర్, యూ, వి, అజ్, దే, దెమ్. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే
ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నామో ఇవి ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే దే వర్ ఫైటింగ్ విత్ అజ్ అని, వీ వర్ ఫైటింగ్ విత్ దెమ్. ఇక్కడ మనం దే వర్ ఫైటింగ్ విత్ అజ్ అని చెప్పినప్పుడు వాళ్ళు మాతో ఫైట్ చేస్తున్నారు వాళ్ళు మాతో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్. అసలు ఎవరి గురించి ఆ సెంటెన్స్ డిస్కస్ చేస్తుంది అనేదే సబ్జెక్ట్. కాబట్టి దే వర్ ఫైటింగ్ విత్ అజ్ అంటే వాళ్ళు మాతో ఫైట్ చేస్తున్నారని వాళ్ళ గురించి చెప్తున్నాము. అందుకని ఇక్కడ వాళ్ళు, ఇది దే అనేది సబ్జెక్ట్, అజ్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులో మనం ఏం చేసాం? వీ యూజ్ చేయకూడదు. ఇది ఆబ్జెక్టివ్ కేస్ కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అజ్ యూజ్ చేసాం. వీ వర్ ఫైటింగ్ విత్ దెమ్, మేము వాళ్ళతో ఫైట్ చేస్తాం. ఇక్కడ మమ్మల్ని మేము అనేది హైలైట్ అవుతుంది కాబట్టి వి అనేది యూజ్ చేసాం, ఎందుకంటే ఇది సబ్జెక్టివ్ కేసు. వీ వర్ ఫైటింగ్ విత్ దెమ్ వాళ్ళతో, కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ కేసులో వచ్చింది. కాబట్టి దేకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ దెమ్, ఎందుకంటే దే వర్ ఫైటింగ్ ఇక్కడతోనే మనకి సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. విత్ అజ్ అది అడిషనల్ ఇన్ఫర్మేషన్. వీ వర్ ఫైటింగ్ విత్ దెమ్ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు మనం ఇన్స్టా ఇలా పోస్టులు పెడతాం కదా. పోస్టులు పెట్టినప్పుడు చాలా ఇప్పుడు మనం మ్యాక్సిమం యూస్ చేస్తాం. ఎలా అంటే క్యాప్షన్, మీ విత్ మై ఫ్రెండ్స్, మీ విత్ మై ఫ్యామిలీ, మీ విత్ మై బడీసు, లేకపోతే ఏదైనా ప్లేస్లో ఉన్నామనుకో, మీ అట్ చార్మినార్, మీ అట్ తమిళనాడు, మీ అని పెడతాం కదా. మీ అని పెడుతున్నప్పుడు ఇక్కడ అది యాక్చువల్గా మీ అనేది మనం యూస్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసాం ఏంటిది, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ ఎందుకు మీ అనేది యూస్ చేయకూడదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని చెప్పాను, మీ విత్ మై బడీస్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ విత్ మై బడీస్ అంటే ఇక్కడ సెంటెన్స్ మాట్లాడుతున్నది ఎవరు? నేను చెప్తున్నాను అంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను? నా గురించే చెప్తున్నాను. అంటే చెప్పేది నేను, మాట్లాడేది నా గురించి. సో అలా అయినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఓనర్ ఎవరు సబ్జెక్ట్కి? నేనైనప్పుడు అక్కడ మనం ఏం సబ్జెక్ట్ అంటే ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ కేసులో మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఐ విత్ మై బడీస్, ఐ విత్ మై ఫ్యామిలీ, ఐ విత్ మై ఫ్రెండ్స్, ఐ అట్ చార్మినార్, ఐ అట్ సమ్ ప్లేస్, అలా చెప్పాలి. అంతే తప్పితే మీ, ఎందుకంటే మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, అది ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. అదే యాక్చువల్గా ఏంటంటే మనం జనరల్గా యూజ్ చేసినప్పుడు అది ఎలా అంటే అది అమెరికన్ ఇంగ్లీష్ అనమాట. అమెరికన్ ఇంగ్లీష్ దానికి ఈ రూల్స్ లేవు కాబట్టి అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళు యూజ్ చేసేస్తారు. కాకపోతే మనం ఇండియన్స్లో చదువుకునేది, మనకి ఎగ్జామ్స్లో వచ్చేది రూల్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేది బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి అది మాట్లాడినప్పుడు అలా మాట్లాడినా అది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీ విత్ మై బడీస్ అనేది కరెక్ట్ కాదు, ఐ విత్ మై బడీస్ అనేది కరెక్ట్. ఒకవేళ మనం మాట్లాడేదే ఇలా మనం అలవాటు చేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్స్లో కూడా మనం ఈజీగా మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే మనం మాట్లాడేది ఇలా ఉంటుంది కాబట్టి మనం చదివినప్పుడు ఏమనిపిస్తుంది, ఇందులో ఏం మనకు రాంగ్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇదనే కాదు, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డోర్ నాక్ చేశారనుకో, హూస్ దేర్ అంటారు, ఎవరక్కడ అని అంటారు. ఎవరక్కడ ఇట్స్ మీ అంటాం. ఇట్స్ మీ అంటే నేను అని చెప్తున్నావు. అవును, మీ అనేది కూడా మన అర్థం చూస్తే అది నేనే. కాకపోతే మీ అనేది ఏంటి? మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి ఇట్స్ ఐ అని చెప్పాలి. ఓకే, ఇట్స్ ఐ అంతే తప్పితే ఇట్స్ మీ ఇది అనేది రాంగ్. ఓకే, యాక్చువల్గా ఎలా అంటే సారీ, నాకు ఏదో చెప్దాం అనుకుంటున్నాను ఎగ్జాంపుల్, నాకు గుర్తు రాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ అంటే ఏంటి? మనం పొసెసివ్ది నౌన్స్లో చూసాం. పొసెసివ్ కేస్, యూజ్ ఆఫ్ పొసెసివ్ కేస్ అని చెప్పేసి లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి అంటూ డిస్కస్ చేసాం మనం. అందులో అక్కడ ఏంటంటే
ఏంటి పొసెసివ్ కేస్ అనేది అపాస్ట్రఫీ యూజ్ చేస్తాము. అపాస్ట్రఫీ అంటే పొసెసివ్ అనేది ఓనర్‌షిప్‌ని చూపిస్తది. లివింగ్ థింగ్స్‌కి అయితే దిస్ ఈజ్ రోహిత్స్ కార్ అన్నప్పుడు రోహిత్స్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాము. అండ్ పొసెసివ్ ఇంకా అపాస్ట్రఫీని ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే మనం వర్బ్స్‌ని ఇట్ ఈజ్ అనేది ఇట్స్ అని రాస్తాం కదా! సో, అలాంటప్పుడు కూడా మనం ఈ అపాస్ట్రఫీని యూజ్ చేస్తామని చెప్పేసి పొసెసివ్ కేస్‌లో మనం డిస్కస్ చేసాం. అలా ఇది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట. ఈ ఐకి ఏంటంటే పొసెసివ్ ప్రొనౌన్ మై, మైన్. హీకి హిజ్, షీకి హర్, హర్స్, యూ, యువర్, యోర్స్, వీకి ఆర్, అవర్స్, దేకి దెయిర్, దెయిర్స్, ఇట్‌కి ఇట్స్. బో అది ఇవి 2 ఎందుకు రాసామంటే ఇప్పుడు ఇది ఇట్సే, ఇట్సే. అది ఎలా అంటే మనకి ఇప్పుడు ఇది ఇట్స్ అనేది ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇట్ ఈజ్ ఇక్కడ ఇట్స్ దీనికి అపాస్ట్రఫీ రాదు. ఈ అపాస్ట్రఫీ వచ్చింది ఏంటంటే ఇది కాంట్రాక్షన్ ఆఫ్ వర్బ్స్. ఇట్ ఈజ్‌కి మనం కలిపి రాస్తున్నప్పుడు అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఇది డైరెక్ట్ ఇట్స్. మనం ఇట్‌కి పొసెసివ్ ప్రొనౌన్ ఇట్స్. అదే అపాస్ట్రఫీ యూజ్ చేస్తే ఇట్ ఈజ్. సో, మనం చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయి ఈ ఇట్స్‌నేమో అలాగా, ఆ ఇట్స్‌నేమో ఇలాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది ఇక్కడ మై, మైన్, హిజ్, హర్, హర్స్ ఇది ఎందుకు ఇలా రాసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇది ఎగ్జాంపుల్ చూస్తే దిస్ ఈజ్ మై కార్ అని చెప్పాం. దిస్ కార్ ఈజ్ మైన్. ఇప్పుడు మనం మీనింగ్‌గా చూస్తే ఇది కరెక్టే, ఇది కరెక్ట్ అని కాదు. ఇది ఒకటే మీనింగు, ఇది ఒకటే మీనింగ్. దిస్ ఈజ్ మై కార్, ఇది నా కారు. దిస్ కార్ ఈజ్ మైన్, ఈ కార్ నాది అని చెప్తున్నాం. కాకపోతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇవి ఎలా అంటే ఇవి వచ్చేసి డిపెండెంట్, ఇవి ఇండిపెండెంట్. వీటిని ఏమంటామంటే డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్స్, ఇవి ఇండిపెండెంట్ ప్రొనౌన్స్. ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట. ఎలా అంటే ఇవి వేటి మీద డిపెండెంట్ అంటే ఇవి నౌన్ మీద డిపెండెంట్. ఇవి అయితే నౌన్ మీద డిపెండెంట్ కాదు. ఎలా అంటే ఇప్పుడు మనం దిస్ ఈజ్ మై కార్ అని చెప్పేసి మనం కార్‌ని చూపించి కదా అంటాము. సో, దిస్ ఈజ్ మై అని చెప్పగలమా? దిస్ ఈజ్ మై అని మనం చెప్పలేం. దిస్ ఈజ్ మై అంటే ఏంటది? దిస్ ఈజ్ మై కార్. ఖచ్చితంగా అక్కడ నౌన్ అనేది ఉండాలి. అందుకని ఇవి డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్స్. అలా కాకుండా మనం దిస్ ఈజ్ మైన్ అని చెప్పేసి ఆ కార్‌ని చూపిస్తూ దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మై అని చెప్పేసి దీన్ని చెప్పగలమా? లేదు. బట్ దిస్ ఈజ్ మైన్ అని మనం చెప్పచ్చు. సో, అందుకని ఇవి ఇండిపెండెంట్ ప్రొనౌన్స్, ఇవి డిపెండెంట్ ప్రొనౌన్స్. ఇప్పుడు దిస్ ఈజ్ మై పెన్సిల్ అని చెప్పేసి ఖచ్చితంగా దానికి నౌన్ అనేది యాడ్ చేయాలి. ఏవైతే ఈ డిపెండెంట్ ప్రొనౌన్స్ ఉన్నాయో అదే ఇండిపెండెంట్ ప్రొనౌన్స్‌కి అయితే మనం యూజ్ చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ ఇట్స్ అని చెప్పాను కదా! దానికి ఎగ్జాంపుల్ ఇట్స్ అన్ ఎక్స్‌పెన్సివ్ కార్ బికాస్ ఇట్స్ బ్యాటరీ ఈజ్ ఇంపోర్టెడ్. ఇక్కడ ఇదేంటంటే ఇట్స్ అనేది ఇక్కడ ఇట్ ఈజ్ అన్ ఎక్స్‌పెన్సివ్ కార్ బికాస్ ఇట్స్ అంటే దాని బ్యాటరీ ఈజ్ ఇంపోర్టెడ్. ఇది ఎక్స్‌పెన్సివ్ కారు ఎందుకంటే దాని బ్యాటరీ అనేది ఇంపార్టెంట్. ఇట్స్ అనేది ఏంటంటే ఆ కారు దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈజ్ అంటే అదేంటి మనం ఇది కారు, ఈ కారు. ఇక్కడ ఇట్స్ అనేది కారుకు సంబంధించినది. పొసెసివ్ అంటే ఏంటి? దానికి ఓన్ కదా! కారుకి సంబంధించిన బిలాంగింగ్ అంటే ఓనర్‌షిప్ అని రిలేషను దానికి పొసెసివ్ అంటే ఏంటి? ఓనర్‌షిప్ ఆర్ బిలాంగింగ్‌నెస్, రిలేషను దీనికి సంబంధించినట్లు మనం పొసెసివ్ కేసులో యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడి వరకు నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే వీటి తర్వాత డిపెండెంట్ తర్వాత ఖచ్చితంగా నౌన్ ఉండాలి. ఇండిపెండెంట్‌కి అయితే నౌన్ లేకపోయినా పర్లేదు. దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై అంటే చెప్పలేం. దిస్ ఈజ్ మైన్ అని చెప్పచ్చు. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ అని ఉంది కదా! బాయ్స్ ఇక్కడ మనం అపాస్ట్రఫీనేమో ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడేమో ఇది యూజ్ చేసాం. ఇది ఏంటంటే ఇక్కడ మనం ఇది దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలా అంటే పొసెషన్ గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అన్నాం. బాయ్స్ హాస్టల్ అంటే బాయ్స్ ఇక్కడ ఆల్రెడీ ప్లూరల్ ఉంది. సో, ప్లూరల్ ఉంది కాబట్టి బాయ్స్ హాస్టల్ అని చెప్పినప్పుడు ఇక్కడ డబుల్ ఎస్ వస్తుంది కాబట్టి సో, డబుల్ ఎస్ వచ్చినప్పుడు కానీ లేదా ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ వికాస్ అనే పేరు వచ్చిందనుకో,
వికాస్ స్కార్ అలా వస్తున్నప్పుడు డబుల్ ఎస్ వస్తుంది కాబట్టి సో ఇలా ప్లోరల్ నౌన్స్కి కానీ ఇలా లాస్ట్లో ఎండ్ ఎస్తో ఎండ్ అయ్యే వాటికి కానీ మనం ఏం చేస్తామంటే ఎఫాస్టిఫీ లాస్ట్లో పెడతాం. ఓకే, మనం ఈ పొసెసివ్లోనే ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ చూస్తే ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, దిస్ కంట్రీ ఈజ్ ఆర్స్, దిస్ ఈజ్ దేర్ హౌస్, దిస్ రూమ్ ఈజ్ దేర్స్. అలా మనకి అంటే ఇది ఇది వచ్చేసి డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. ఓకే, ఇంకా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇలా వీటిని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. తర్వాత వచ్చేసి మనకి ఇదేంటంటే ఎలా మనకి ఇప్పుడు హైట్ ఉంటుంది కదా, ఇప్పుడు హైట్ని మనకన్నా ఎవరైనా హైట్ ఉన్నారనుకో వాళ్ళని ఏమంటాం? సో ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టాలర్ దాన్ మీ అని చెప్తాం, అంతే కదా, యు ఆర్ టాలర్ దాన్ మీ. లేకపోతే మన హైట్ అనే కాదు, ఎవరైనా మనకన్నా షార్ట్ ఉన్నా లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నా యు ఆర్ స్ట్రాంగర్ దాన్ మీ, యు ఆర్ షార్టర్ దాన్ మీ, ఇలా చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి జనరల్గా మనకి సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా, హెల్పింగ్ వర్బ్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అయితే లేదు, వర్బ్ అంటే మన సబ్జెక్ట్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్, ఆబ్జెక్ట్, ఇలా అలా అయితే మనం ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవి యూజ్ చేస్తున్నప్పుడు సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ వచ్చి మనం ఆబ్జెక్ట్ అనేది అప్పుడు వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే సరే ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ తర్వాత వస్తుందో అవి దానికి ఏంటంటే మనం అప్పుడు అవి వచ్చేసి ఆబ్జెక్టివ్ కేసులో వస్తాయి కాబట్టి అక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తామా లేకపోతే సబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎలా అంటే యు ఆర్ టాలర్ దాన్ మీ అని చెప్పాను కదా, అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు యు ఆర్ టాలర్ దాన్ మీ అంటామా? మీ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అలా కాకుండా మీకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? ఐ. సో అది ఏంటి? యు ఆర్ టాలర్ దాన్ ఐ అంటామా, యు ఆర్ టాలర్ దాన్ మీ అంటామా? సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే బ్యాటరీ నేను చూసుకోలేదు, డౌన్ అయిపోయింది కాబట్టి. సో అంటే నేను యాక్చువల్గా ఇంకొంచెం నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, యాక్చువల్గా ఇది నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను, వీడియో ఇంకా కంటిన్యూ చేద్దామని. అండ్ బ్యాటరీ డౌన్గా ఉండడం వల్ల డిస్కంటిన్యూ చేస్తున్నాను. సో ఐఎమ్ సారీ. ఇప్పటి వరకు నేను చెప్పిన మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చితే కనుక నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.